హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మీరు చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతున్న ఒక క్రేజీ ఛాలెంజ్ అయితే వేయబోతున్నాం. అది వచ్చేసి ఏంటిది అంటే పెరుగు డ్రింకింగ్ ఛాలెంజ్. సో మీరు చూసినట్లయితే ఇన్ని ప్యాకెట్లు అయితే ఉన్నాయి. మనిషికి 1 లీటర్ పెరుగు తాగే ఛాలెంజ్ అయితే వేయబోతున్నాము. బట్ ఈ ఛాలెంజ్ లో ఒక క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉండబోతుంది. అది కూడా మీ వీడియోలోనే ఉంటుంది. రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి ఏంటిది అంటే ఎవరైతే లాస్ట్ లో ఇద్దరు వస్తారో వాళ్ళు వచ్చేసి మేము ఒక 2 స్పాట్లు అయితే చూపిస్తాం. వాళ్ళకు ఒక్కొక్కరు 2 స్పాట్లలో గుంజీలు అయితే తీయాల్సి ఉంటుంది. అది చాలా మంది ఉన్న కానీ తీపిస్తాము. ఒక్కడు 2 జాగ్రత్త తీయాలి. ఎవడు తాగురు వీడు మా తాగుతాడు, గట్టినే ఎత్తున్నాడు, వాడు బుక్ అవుతాడు. సో మీలో చాలా మంది అడుగుతారు కాబట్టి ఎప్పటి నుంచో ఈ పెరుగు డ్రింకింగ్ ఛాలెంజ్ ఈ రోజు అయితే షూట్ చేస్తున్నాము. వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక ప్యాకెట్ ఖచ్చితంగా తాగాలి. విజయ్ ఓకే, సో వీళ్ళిద్దరు పెరుగు తాగని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఇన్ని రోజుల నుంచి మేము ఈ ఛాలెంజ్ కండక్ట్ చేయలేదు. బట్ మీలో చాలా మంది ఏమంటారు అంటే ఎట్లయినా సరే వాళ్ళకి పెరుగు తాగబెట్టరు, పెరుగు డ్రింకింగ్ ఛాలెంజ్ కావాలంటారు. వీళ్ళిద్దరు ఏమంటారు అంటే మేము డైరెక్ట్ క్విట్ అవుతామంటారు. డైరెక్ట్ క్విట్ అవుట్ అయితే లేదు. ఖచ్చితంగా ఒక ప్యాకెట్ తాగినా సరే, కక్కినా సరే, మోషన్స్ అయినా సరే, ఏమైనా సరే ఒక ప్యాకెట్ మాత్రం ఖచ్చితంగా నోట్లో పోసుకుంటూ వచ్చినా సరే ఒక ప్యాకెట్ మాత్రం తాగాలి. ఎటు పెట్టి అంతే అట్లా కాదంటారా, ఒక ప్యాకెట్ తో తాగని చెప్పిస్తాం. ఇక ఇది ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ ఎవరు పార్టిసిపేట్ అవుతారు, సెకండ్ ఎవరు పార్టిసిపేట్ అవుతారు అని చెప్పేసి మన తాజా అయితే డిసైడ్ చేస్తుండు. అరే గట్టి చెప్పు. ఓలో రాంబాబాయ్, ఓలో కిట్టుబాయ్, ఓలో విద్య అన్న, ఏం మిస్ అయిందిరా? ఎవరు? సాయన, వీడు నేను చెప్పలేం ఇంకా. ఫస్ట్ బాబాయ్, ఫస్ట్ నీది, నాది 4th, నేను సెకండా? సెకండ్ థర్డ్. ఫస్ట్ బాబాయ్, సెకండ్ నేను, థర్డ్ నేను, 4th 5th. సో చూద్దాం ఎవరు గెలుస్తారు ఏం కదా అని చెప్పేసి. సో ఫస్ట్ బాబాయ్, బాబాయ్ గారు సర్ర తాగుతారు చూడు. అబ్బో డేంజర్ గాడు వాడు. దా బాబాయ్ గాడు ఇన్ని రోజులు మీకు చెప్పిన అబద్ధం అయితే ఈరోజు ప్రూవ్ అవుతుంది. అబద్ధం వచ్చేసి ఏంటంటే వాడు తాగా అన్నాడు కదా, మీరు చూడరు ఖచ్చితంగా తాగుతారు. వాడు ఐస్ క్రీమ్ గుంజీలు తీయవలసి వస్తానే తాగుతాడు. ఉప్పు విప్పేది లేదు. ఇంకా చక్కెర వద్దా? నేను చెప్తున్నా కదా, బాబాయ్ గాడు 101% తాగుతాడు. వాడు ఏదో అంత యాక్టింగ్. అది చికెన్ మొత్తం కీమా వేసి ఇట్లా వేసి పకర వేసి కవరింగ్ చూసినావా? పెరుగును చికెన్ అనుకుని తాగుతారు. అటు తాగుతారా? తాగుతా ఇప్పుడు చికెన్ సూప్. ఇక నాకు తెలిసి వేడు జింగిడిగాడు కోతిగాడు ఇద్దరు ఉంటారు. ఒకసారి దూరం ఎట్లుంది రాదు అంతా తాగుతారా పెరుగు వాసనే మొత్తం పెరుగు వాసన కానీ కంపు కంపు కొడుతుంది వాసన. మొత్తమే రావాలి. కప్పు కప్పొస్తుంది అంత. 3, 2, 1 స్టార్ట్. స్టార్ట్ అయింది రే. ఏమో ఏది ఇక గీల్ టైం పడుతుంది. వీనికైనా స్టార్ట్ కాకుంటే మీరైతే జాగ్రత్త. చెప్పు ఎట్లని, చెప్పు ఎట్లని చెప్పు ఫస్ట్. అరే నీళ్ళు పట్టరా, అంతటా ఉంది. బాగుందా? ఖచ్చితంగా ఆగుతానే. ఏడుతాను రా, కళ్ళకి నీళ్ళు కాడుతున్నాయి. అంతటా ఉంది, గొంతులో ఆడుతుంది. తాగు మంచిగా ఉంటే తాగు. బలం ఆడుతుంది పోతలేదు. బలం నా మీద ఎవరు రే? ఇలా ఉప్పేసుకున్నారా ఏం కాదు. తాగు, టైం వేస్ట్ అవుతుంది. అయితే కానీ తాజుగాడు మెల్లమెల్ల మాట్లాడుతాడు. ఇద్దరు ఆరెంజ్ కలర్. కమాన్ గవి చూడదు. మింగిండ్రా కషాయం పెరుగు తాగుతుండ్రు. తాగకుండా మొత్తం కక్కలు కావుతున్న కాలేలు ఇరికింది. కాకినాక ఆయన అయ్యా నటనం జస్ట్ అంతే. నటనం స్టార్ అంటారు బాబు. క్లాస్ మొత్తం తాగాడు మంచిగా. క్విటా క్విటా పెరుగు క్విటా కాదే తాగుతా ఆయన తాగుతా ఎట్టున్నాడు వాసన వస్తుంది అంట.
క్విట్గా మరి కిట్టు క్విట్టా కిట్టు ఓకే ఇప్పుడు వచ్చేసి ఇక మా ఐదుగురిట్లల్లా ఒకడైతే క్విట్ అయిండు వాడు ఎవడు అంటే బాబాయ్ గాడు ఇప్పుడు సెకండ్ నేను బాబాయ్గా ఈ పెరుగు కక్తావురా జింగిడిగా నా పరిస్థితి ఎట్లయితే చూస్తేనే ఇప్పుడు నువ్వు కూడా కక్కునేవారు రే ముగ్గురుంటారు కక్తే మెల్లగా అవుతాడు మరి కొద్దిగా చక్కెర తీసుకురా పోరా చక్కెర బిక్కర ఏం లేదు ఇక్కడ ఏముండదు రక్క నేను బదులు తెచ్చుకుంటా తాగనికి స్టార్ట్ చేయకుండా నడుతుంది అనుకో మనకు 1 2 3 స్టార్ట్ చూపి అయిపోయింది నాకు కక్క వచ్చింది అనుకో వీని మీదనే కక్తా గిటిగా నా చూడు పెరిగి ఎన్నెన్నో పడ్డది తాగుతే వెనక తాజాడు తాజా నాకు కక్కుతాడు, ఖచ్చితంగా కక్కుతాడు. అంత లేదు కక్కది అది కక్కది పెద్దపోతుంది మంచిగా ఉంటుంది చూడు నీకు అర్థమవుతుంది ఇంటికాడ నా లెక్క లేదు ఉప్పు చక్కెర నేను అందుకే చెప్పిన కుల్ల ప్యాకెట్ కుల్ల తెద్దామా అని అడిగినప్పుడు ఉప్పు కుల్ల పెరుగు తీసుకొస్తే మస్తు ఉంటుంది అట్లావు నెక్స్ట్ తర్వాత ఇంకో 2 నువ్వే నెక్స్ట్ నాకు మళ్ళీ వచ్చినట్టు అవుతుంది గాయస్ బాయ్ నో టెన్షన్ కక్కు టెన్షన్ ఫ్రీ ఇటుంటా నిమ్మలంగా అది ఎట్లుందంటే మన ఐస్ క్రీమ్ వైట్ కలర్ ఐస్ క్రీమ్ పడ్డది అంటే కక్తాడు గిలాస్ దాని తర్వాత కింద పడ్డది కక్తాడు అయితే అయ్యా స్టైల్ వితౌట్ చేతులు మొత్తం నోటితోటి తాగుతుంది లేపు దాంతో ఇట్లా నేను తాగుదామని వాసన వస్తున్నారో ముక్కు మూసుకుంటే నెక్స్ట్ వాడు తాగుతాడు దాని పరిస్థితి ఏందో అయ్యా అబ్బో అదే ఆమాన్ తాగు అక్టోబర్ రేట్ ఉందిరా తాగదు మరి మేము తాగితే ఏం అనిపించలేదు ఎందుకంటే మేము తాగుతాం కాబట్టి లాస్ట్ రౌండ్లో మన స్టార్ ఉన్నాడు దానికోసం వెయిటింగ్ అంతే ఉన్నారు అట్లే ఉంటుంది పేగొత్తలేరా 2 minutes అయిపోయింది లీలా లేదు ముందుగానే చెప్తాను అందరికి అక్కిర్రు అనుకో నేను ఒక్కనే ఉండి మళ్ళీ మంచికో జాగా చూపిస్తావు పేగొత్తలేదురా రాదు మరి పెరగాది ఏమైంది తట్టిందా ఏమాయ్ అయ్యో ఒకడికి అక్కి క్విట్ అయ్యిండు పెట్టినా కక్కుతాడు ఆమాన్ దాగి కక్కినా అనుకో నాది నేనే అది చేసుకున్నట్టు అవుతుంది అయ్యో కక్కిండ్రా అంటావు లాస్ట్కి వచ్చి ఎందుకు మరి వత్తలేదట ఇది తాగిన తర్వాత పోయి మంచిగా చక్కెర నీళ్ళు కలుపుకొని తాగితే సెట్ నీలక బొగ్గ చక్కెర కక్కుతాడు అంతా పెరుగు అటే పోతుంది చక్కెర కక్కుతాడు నీలక బాటిల్ కాదమ్మా వచ్చిందిరా బేగు ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు ఇంకో ప్యాకెట్ ఇప్పుర్రా ఇక ఇప్పు ఓకేనా ఇంకోటి ఇప్పు ఓవర్ స్టాప్ అన్నది వచ్చేసి 346లో మొత్తం కంప్లీట్ చేసిండు 3 గ్లాసులు అయ్యా నువ్వు తాగడం గిట్లా పెడతావు తానోడు ఎట్లా పెడతాడు కాదు నేను రోజు పెరుగు తింటా ఒక టిఫిన్ నిండా కాకపోతే మన ఇంట్లో పెరుగు ఎట్టుంటది వెరైటీ అనిపిస్తుంది కదా ఇది ఎట్టుంది అంటే పిండిలో నీళ్ళు కలుపుకొని తాగినట్టున్నది ఇక బజ్జీల పిండి ఉంటుంది చూడు గట్లా అనిపిస్తుంది మంచిగా లేదు పెరిగేది దారా తాజ్ మహల్ అబ్బా అటో ఇటో నా టర్న్ అయితే అయిపోయింది ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తా వీళ్ళు గుంజీలు తిప్పుతున్నా 346 కక్కుడు బ్యాచ్లా ఇంకొకడు స్టార్ట్ వీడు కూడా కక్కుతాడు నాకు తెలిసి చూడాలి ఏమవుతుందో తాగి చూడాలి కాదు రైట్ సైడ్ మలుగు అన్న ఉంటాడు అన్నమే నా మీద కాక వాళ్ళ మీద కాక వాళ్ళు లాస్ట్ ఉన్నారు కదా వాళ్ళు కూడా కక్కుతారు కదా అన్నం మీద అన్నం మీద అరే ఇటే వాళ్ళరా తలకే ఈ జింప్ కాసా నేను జింపన్నా తాగుతావా సింపన్నా మరి సింపు అది ఫస్ట్ బుక్క పెట్టుకోగానే అంతే అయింది ఇట్లా అంతేనా ఉన్నా అది పెరుగు లెక్క లేదురా ఎట్లా తింటారో ఏమో ఇది రెడీ 1 2 3 స్టార్ట్ స్టార్ట్ అయింది టైము అయింది కానీ
కక్కేది ఉంటే పొడా మెల్లగా దబ్బా తాగుతావా ఆ, చక్కను వాసన వస్తలేదు కదా ఇది ఓతికి వస్తుంది వస్తుంది ఏడికి వస్తుంది ఏమో నాకైతే వాసన వస్తలేదు పెరుగుది మూత ఎందుకు ఊపుతున్నావురా మూత ఎందుకు ఊపుతున్నావు వణుకుతుండు గజ 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 వణుకుతున్నాడు కక్క ఊపినేను వాళ్ళ ఎందుకు ఊపుతున్నావురా అయ్యా అరే ఇది లోపలికి పోయేది ఛాలెంజ్ కాదురా బయటకు వచ్చే ఛాలెంజ్ నువ్వు బయటకు గక్కాలి దాన్ని మొత్తం మాకెళ్తారా మన మిల్లెట్ ఉందిగా రెడీ ఏమన్నా ఈయనే 2-3 ఉన్నాయి సఫిషియన్ పక్కండి ఏమైంది వద్దులే క్విట్గా క్విట్టాను కాదు కాదు ఇది కూడా బస్ స్టాండ్ వస్తుంది వెనక గిటు నేనైతే పక్కా తాగు నీ మీద నీళ్ళు దాక్కుండా తాగుతాడు ఇంకా చక్కెర వద్దా తాగు బే ఇక్కడ కుక్క దూరం ఇట్లా ఇట్లా పేగులు పట్టుకొచ్చింది షే. అరే ఇక కుక్క పేగులు ఎత్తుంది కోడి పేగులు వస్తురా ఎట్లు నీకు తగ్గట్టుగా వచ్చిందిరా ఇంకో గ్లాస్ కుట్ట కావాలి అనేది అక్కగల తాజుగాడాడు ఇంకేంది తాగు బే తాగుతా మెల్ల తాగుతాయా 2 నిమిషాలు తాగురా అన్నకన్నా ముందురారా ఇంకా ఆరోజు ఇట్లా ఏడ్చిండు కక్కే ముందు కదరా ఇప్పుడు కూడా మేడతాను కక్కే వాయింత గుంజు మెల్ల తాగుతా 5 నిమిషాలు ఆగాలి ఇంకా 2 నిమిషాలు మెల్ల ఆగురా కక్కకు తాగుతానా నీకెందుకు వణుకు పట్టిండు కొడుకు ఏ కక్క తాజు కాకు అయిపోయింది రాయ్ జల్దీ రాయ్ కళ్ళు సీసాలు తాగేసి అవి ఏమన్నా అవి ఎలా అగు సాగం అయిపోయింది జల్దీ జల్దీ కానీ మొత్తం లేపు ఎట్టురా కలిసి సార్ ఎక్కనే ఉందా ఉటారే పూరా ఉటారే వాడు మా తాగుతాడు ఈజీ ఇది గుడ్రా ఎక్కువ ఫస్ట్ వచ్చిండ్రు సో 3rd ప్లేస్లో పార్టిసిపేట్ అయిన తాజుగాడు వచ్చేసి ఇప్పటివరకు ఫస్ట్ నేను సెకండ్ వీడు క్విట్ డైరెక్ట్ రివెంజ్ అని ఉన్నాడు నెక్స్ట్ వచ్చేసి మచ్చవాడు చూద్దాం మచ్చ ఎంత టైం అవుతాడు వాడు పెరుగులు అవ్వరు పొలదాకా పెరుగు తాగమని తాగుతాడు వానికి తగ్గట్టుగా మళ్ళీ వాడి పొజిషన్ లాస్ట్ వచ్చింది వాడు ఎగ్జైట్మెంట్తోనే చచ్చిపోతుండే నాకు వస్తుంది ఇక నా టర్న్ వస్తుంది మొత్తం నిండిందేదనా 1 2 3 స్టార్ట్ చేసినావారా స్టార్ట్ సెకండ్ పడతానే వాడు చచ్చిపోతాడు ఆ వాసనకే చచ్చిపోతాడు ఇటు మెల్ల మెల్ల తాగేసాము నిమిషంలో తాగేసాము మనం ఫస్ట్ రారా అందరికన్నా వీడు ప్రతి దాంట్లో ఓడిపోతాడు కదా ఇలా జర గెలిచేటట్టున్నాడు ఎంజాయ్ చేస్తుండే ఇక సాయితో ఘోరం మొన్నటిది రివెంజ్ ఉన్నది కానీ ఇది గుంజిలు తీపిచ్చింది దానికి వీళ్ళకి ఇద్దరిని రివెంజ్ తీసుకోవాలి ఇక పక్కా సెట్ అయినా నీకు అక్కుటా అనుకున్నా నిమిషం కూడా కాలేదు ఒక గ్లాస్ లేపేసిండు ఫస్ట్ అవుతా ఏమైంది ఉండవా పీకినవా మాట్లాడు సప్పలేదు ఎంజాయ్ చేస్తుండే అరే రామ్గా నీ కదా 2 గ్లాసులు తేపో తీసుకురా లైఫ్లో ఫస్ట్ టైం 3 ప్యాకెట్లు ఒకటేసారి 3 ప్యాకెట్ల 2 ప్యాకెట్లు తే మా అచ్చగాడు ఎంజాయ్ చేస్తాను రావాడు ఓడిపోవు ప్రతి ఛాలెంజ్లో 2 ఓడిపోయేటోళ్ళు ఉన్నారు కానీ ఇక గెలుస్తాడు అబ్బో ఇంకా నా ఏమో మీ జింగిడి ఇద్దరు తాగుతూ ఒకవేళ నేనే రివెంజ్ ఛాలెంజ్ ఉంటుంటే కోతిగా ఆయనతో తాగేవురా లాస్ట్ నేనే ఇప్పటి వరకు కొద్దిగా గడగడగడ తాగినాక 3 గ్లాసులు నేను ఉంటాను రివెంజ్ ఛాలెంజ్లా విజయ్ ముక్కు మూసుకుందాం అది తాగు
అవి కూడా తాగు ఇంకోటి కొత్త తీసేయగా చదా. ఇప్పుడు ఎప్పుడెప్పటి నుంచో మేము కావచ్చు, అంతేకాకుండా మీరు కావచ్చు వెయిట్ చేస్తున్న లాస్ట్ కంటెస్టెంట్ అయితే వస్తుండు మన కోతి స్టార్. అయ్యో నా మీద అక్కినాం అనుకో ఉల్టా తీస్తా తెలుసుగా మిషన్ ఉల్టా పని చేస్తుంది మరి లోపలిది. తీరా ఇప్పుడు తీరా. తీస్తాడు వాడు వానికి ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటంటే ఇవాళ పెరుగు తాగింది కదా, మొత్తం కడుపులాగా పోయింది కదా, ఆ పెరుగు మొత్తం బయటకు తీస్తాడు. తీ తీ ఇప్పుడు తీస్తాడు కట్టావు తీ. నీవే కక్తా నేను ఎప్పుడు యూజ్ చేస్తా అంటే ఒకవేళ బై మిస్టేక్ నా మీద కాకితే అప్పుడు నేను రిటర్న్ ఇప్పుడు తీరా. అప్పుడు రివీల్ చేయదు. నాకు సోపతత్తుండు లాస్ట్ ప్లేస్ లో కోతి స్టార్. రెడీ ఒక గ్లాస్ తాగాలరా ఖచ్చితంగా. అది తాగాల ఖచ్చితంగా. ఒక ప్యాకెట్ అనుకున్నాం కానీ నీకు కన్సెషన్ ఇస్తున్నాం. వీడు ఒక గ్లాస్ తాగాడు కదా. తయారు చేస్తలు వాసన వస్తలేదు కదరా. ఎందుకు వస్తలేదు? నువ్వు తాగినా కూడా వస్తలేదు. ఎప్పుడు తాగు గ్లాసులు వస్తలేదు. ఆర్డర్ పెట్టిన అన్నట్టు అన్న చికెన్ రైస్ చంపుతుంది ఈ సరౌండింగ్ లో వాసన ఎట్లా వస్తుంది. నాకు చూడు అది పెరుగు లెక్క లేదురా. ఒకసారి చూడు ఇది పిండిగా నీళ్ళు కలుపుకున్నట్టున్నది. చూడరా జింగిడిగా. టైం అయిపోతుంది. ముక్కు మూసుకో ఒకసారి నాకు చూడు. నాకు పెరుగు లెక్క లేదు. ఒక గ్లాస్ అనుకో రిటర్న్ వచ్చింది ఇప్పుడే. చలో కానీ కానీ ముక్కు మూసుకొని ధనాన్ని తాగకుండా ఉంచు. ఎటు పెట్టి ఒక గ్లాస్ మాత్రం తాగాలి. ఆప్షన్ అయితే అయిపోగా తాగకుండా మరి. ఇగో పార్టిసిపేట్ అవుతున్నావా? మంచిగా కక్కిండు మింగకు మాను. అదే పెరుగు లెక్క లేదు రే. చూసా టేస్ట్ చేస్తున్నా పెరుగు లెక్క లేదు. ఇట్లా ముక్కు మూసుకొని ముట్టుకొని నాకు చూడ పెరుగు లెక్క లేదు. నువ్వు అనిపించదు అట్లా ఇంటికాడ అది పెరుగు లెక్క లేదు. అది అదే జింగిడి ఉన్నది. వాసన ముక్కు ఎందుకు మళ్ళీ ముక్కుతో తాగుతావా? టేస్ట్ అంటించుకుంటున్నావు. వాసన చూస్తే పెరుగు లెక్క అనిపిస్తుంది. ఒకసారి ముక్కు మూసుకొని ఇట్లా టేస్ట్ చేస్తూ ఎట్టున్నదో. డైరెక్ట్ ఓం పైగా డైరెక్ట్ గా తాగాలి. ఒక గ్లాస్ తాగాలి. తాగి అక్కలే తాగలే. అమ్మా కొద్దిగాడు మాస్టర్ ప్లాన్ డైరెక్ట్ క్విట్ అవుతారట. మరి తాగి పోంది ఏం చేయాలి? తాగి కక్కు. మాస్ అవుతుంది ఇంకా నాకైతే. ముక్కు మూసుకో, కళ్ళు మూసుకో. నువ్వు ఎట్లా కక్కుతావు? ఆ గ్లాస్ పట్టుకొని ఇట్రా సైడ్కి రా. లేవు తాగడానికి మరి కక్కు తాగకుండా కక్కు. తీసుకో గ్లాస్ తీసుకో. కక్తే కక్తాడు ఏమన్నది. ఆయనతో ఒకసారి వేసే నోరు కడుక్కో. ఇక ఆయనతో ఒకసారి వేసే. ఇక చలో నీకు ఒక ఆఫర్. ఇంకొక గ్లాస్ తాగినావు అనుకో నీకు పనిష్మెంట్ క్యాన్సల్ చేస్తాం. ఇంకా 10 నిమిషాలు మరి. అంతగా టైం లేదు, 2 నిమిషాలనే. సో మొత్తానికి మీరు చూసినట్లయితే అడ్డమా దుడ్డమా పెరుగు అయితే తాగకుండా వచ్చిన వాడు మొత్తం దాని వాసన కూడా చూడాడు. అసలు వాడు నోట్లే పోసుకున్నాడు. ఇక అదే ఎక్కువ వానికి. ఏమంటారా అందరూ యాక్సెప్టెడ్ కదా. సో ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాము అంటే పనిష్మెంట్స్ టైం. పనిష్మెంట్ కోసం అయితే వెళ్తున్నాము. మందున్న జాగాల చూసి పనిష్మెంట్ అయితే ఏంటిది పనిష్మెంట్ బాబాయ్ గారికి వానికి. ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాము అంటే వరద బాధితులకు పనిష్మెంట్ ఇప్పించడానికి అయితే వెళ్తున్నాము. అండ్ ఎవరు ఓడిపోయినా సరే ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. పోయినసారి మీరు చూసినట్లయితే ఎవడోడరా ఆడ గుంజి తీసింది మచ్చగాడు, గుంజీలు తీసిర్రు, నేను వీడేమో బిచ్చ పడుకున్నాము. నెక్స్ట్ ఇంకా గంతే 2 అయినాయి. ఇప్పుడు వీడు పెట్రోల్ ఒప్పించుకొచ్చిండు ₹2 అది. సో ఇప్పుడు 3rd టైం పబ్లిక్లోకి అయితే వెళ్తున్నాం పనిష్మెంట్స్ కోసం. ఈరోజు ఏంటి అంటే
శరీరం చాలా గుంజీలు ఇస్తారు అది కూడా మేడం ముసలోనికి ముద్దియాలి. ఎవరు వస్తే వాళ్ళు తాతానికి ముద్దు పెట్టి తాతగారు పంపించాలి. పోలీసు వాళ్ళు పట్టుకోవద్దు సార్ గట్ల కూర్చున్నావు. ఎట్లా అనిపిస్తుందిరా మీకు? నాకైతే పనిష్మెంట్ లేదు, నాకు ఆనందం. యాక్చువల్ చెప్పానంటే ఆడియన్స్ రిక్వెస్ట్ మేరకు ఈ ఛాలెంజ్ అయితే కండక్ట్ చేసినాం. ఒక రకంగా చెప్పానంటే వాళ్ళు లాగారు కాబట్టి ఛాలెంజ్ కండక్ట్ చేసేదే కాదు, కానీ మీలో చాలా మంది అడుగుతారు అని చెప్పేసి కండక్ట్ అయితే చేసినాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి తాజ్గాడు కూడా ఒక దగ్గర గుంజలు తీస్తాడు వీళ్ళతో పాటుగా. ఎందుకు కొత్త టీం మెంబర్ గా తీయాలి, ఎందుకు అట్లా ఒక తాడు కోలుకపోర్రా వాని కూడా ధైర్యం కాదు ఏం కాదు. యూజువల్ గైస్ ఒక ప్లేస్ లో అయితే ఆగినాం. మన వాళ్ళు ఇద్దరు పోతుర్రు, పోయి గుంజీలు అయితే తీసేస్తారు. పొర్రా ఇక పక్కపండి లేకపోతే ఇష్టమన్న కారణం వాళ్ళ దగ్గరనే ఆన్నే షాప్ కాడ పోరా. బిచ్చ మార్కోలే. మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే ఆడ ఉన్న రియాక్షన్. ఇప్పుడు ఒక సెట్ అయిపోతుంది ఇక్కడ, ఇంకొక సెట్ వేరే తాడా. పోయి మంచిగా కూర్చున్నారు. తీరా జల్లి పోదాం. చాయ్ తాగుతున్నారు. ఫస్ట్ చాయ్ కావాలి, ఎనర్జీ. చాయ్ తాగుడు, చాయ్ తానికి వేరే కూర్చురు పోయి. వాళ్ళిద్దరు పోయి గుంజీలు తీర్రా అంటే చాయ్ తాగుతారు. కొద్దిగా ధైర్యం గురించి చాయ్ తాగిన తర్వాత పోతారట. అడిద్దరు ఉన్నారు వాళ్ళది తీగా అడికో ఇంకో ఇటు చూడకు మాదిక్కు చూడకు. ఇక్కడ పో. ఎవరు చూస్తలేరా? ఎవరు చూస్తలేరా? ఒకటి, రెండు, 4. ఇప్పుడు బాబాయ్ గారిని కాలేదు, బాబాయ్ గారు వచ్చి వీక్తాడు ఇక. ఒరే ఆనేయలేదురా. ఏమైంది రికార్డ్ కాలేదు? మళ్ళీ వచ్చింది సక్సెస్ఫుల్ గా తీసేసిన. ఇంకో దాకా ఉంది, టెన్షన్ వరకు. తీయడది తీ. ఫోన్ బంద్ చేయి. అట్లే అట్లే ఏం కాదు. మమ్మల్ని చూడకు, మమ్మల్ని చూడకు. కానీ వాళ్ళు పోతారు ఇక. ఫోన్ చేయబెట్టు. బాబాయ్ కూడా అయిపోయింది. అంత రియాక్షన్ సరిగా రాలేదు. నెక్స్ట్ ఇంకొక స్పాట్ ఉంది కదా, ఆడ చూద్దాం ఎట్లా ఇక. మనోళ్ళు ఘోరంగా ధైర్యం చేసి బస్ స్టాండ్ కాడ ఎత్తుర్రు. మస్తు ఉన్నారు ఆడ. బస్ స్టాప్ బస్ స్టాప్
సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు ఛాలెంజ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీ కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేయండి. అండ్ ఇకపైన కూడా ఛాలెంజెస్లో పనిష్మెంట్స్ ఈ విధంగానే కండక్ట్ చేద్దామా, లేకుంటే లాస్ట్ టైం లాగా రివెంజ్ ఛాలెంజెస్ సపరేట్గా కండక్ట్ చేద్దామా, అది కూడా కామెంట్ అయితే వేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.